గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వలన కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు, అష్టమ శనిగ్రహ ప్రభావము, అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి, వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు. కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది. మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత, పిత్త, శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి. అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఈయన ఆయుకారకుడు, ఆయువుని ఇచ్చేవాడు ఈయనే,
అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తూకం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనీశ్వరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు, మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని, సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమశిక్షణాబద్ధంగా క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటే, అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు. మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని, సహనాన్ని, దయా దాక్షణ్యాలని, అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి, ఆయువు పెరుగుతూ ఉంటుంది. ముందు ముఖ్యంగా ఈ శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతట తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ యొక్క మార్చి 30వ తేదీ నుండి తన యొక్క చారణ సలుపుతూ మరి అందులో ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ తదుపరి ఈ శని భగవానుడు జూలై 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు. మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు, వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో, ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది
నక్షత్రాల వారికి, రాసుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాసుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు. 2.5 సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు, తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని, ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుతెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు, దానాలు, హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు, కొన్ని రాసుల వారు, నక్షత్రాల వారు ఆరాధించుకోవడం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాసుల వారికే కాదండి, మిగతా రాసుల వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు. ఆ భావాలకి సంబంధించినటువంటి, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది. కాబట్టి మరి ఏ రాసుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా, మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని, పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు, శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు, అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని, శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి మార్చి 30వ తేదీ నుండి శని భగవానుడు 7వ స్థానంలో మీనరాశిలో ఆయన యొక్క సంచారం చాలా చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పటి వరకు కన్యారాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకున్నాము. సరే, వారి యొక్క జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు కూడా వారు పడ్డారు. వారికి ఏమీ కలిసి వచ్చినట్టుగా కూడా ఏమీ కనపడలేదు అని చాలామంది అనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, గ్రహాలు చేసేటటువంటి వారు ఉన్నటువంటి నక్షత్రాలు, వారి యొక్క పర్సనల్ జాతకాల్లో ఉన్నటువంటి విశేషాల అనుకూలంగా కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు, ఆపదలు, ఇబ్బందులు, సుఖాలు, సౌఖ్యాలు కలుగుతాయి. కాబట్టి అది మనం ఉద్దేశించుకొని ఈ యొక్క గోచార ఫలితాలని మాత్రం మేము చెబుతాం. మీరు కూడా వినేటప్పుడు మానసికంగా దృఢంగా ఉండి నమ్మి గ్రహాలే మనల్ని పరిపాలిస్తున్నాయని నమ్ముకొని వినండి. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ శని భగవానుడు సప్తమంలో ఉండి పంచమాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో ఉండటం ద్వారా వీరు షేర్సు, పంద్యాలు,
లేకపోతే ఉద్యోగంలో ఇంకా అధిక లాభం పొందాలని చెప్పి మీ యొక్క ఉద్యోగస్తుల్లో మీరు చేసే వృత్తిలో ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళు కొన్ని చిట్టీలు వేయడం ద్వారా కానీ, లేకపోతే మీ భార్యకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మీ భార్య ద్వారా కానీ లేకపోతే భర్త ద్వారా కానీ చిట్టీలు వేసేవాళ్ళు, మా దాంట్లో చిట్టి ప్రారంభం చేసాం, మీరు ధనాన్ని వెచ్చించండి అంటాం కానీ, లేకపోతే స్పెక్యులేషన్స్లో లాభం వస్తుందని చెప్పి ధనాన్ని పెట్టడం ద్వారా కానీ, లేకపోతే క్రీడారంగానికి సంబంధించినటువంటి సెన్సెక్స్ అంటే వాటిల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పంద్యాలు, వాటిల్లో కూడా క్రీడల్లో ఎన్నో రకాల పంద్యాలు ఉంటాయి, అవి చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. వాటిల్లోనైనా సరే పెట్టేటప్పుడు మీరు అప్పు చేసైనా పెడితే లాభం వస్తుంది అనుకుంటారు, కొంచెం జాగ్రత్త వహించండి, లాభం రాదు. లేనిపోని సమస్యలు, అట్లాగే అవసరం లేని చెరసాల కారాగృహాలలో బంధింపజేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి నడుము మీద ప్రయోగాన్ని చూపిస్తాడు. నడుము నొప్పులు ఎక్కువ అవుతాయి. మన కడుపు లోపల ఏదైతే జీర్ణాశయానికి ముఖ్యమైనటువంటి ఇవి ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా, అంటే ప్రేగులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉంటాయో వాటి మీద ఆయన దృష్టి ఎక్కువగా పడడం ద్వారా వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. జీర్ణకోశానికి, జీర్ణాశయానికి సంబంధించినటువంటివి. అట్లాగే బంధుమిత్రాదులతో కుటుంబ పరంగా భార్యకి భర్త కానీ, భర్తకి భార్య పరంగా కానీ అవసరం లేనటువంటి కలహాలు, జాడ్యాలు బిగినే అవకాశాలు ఉంటాయి. ఏం లేదు, దీనికి మానసికంగా వాళ్ళ మధ్య సయోధ్య సరిగ్గా ఉండదు, అనుసంధానం సరిగ్గా ఉండదు. అట్లాగే సంతానపరంగా కూడా కొంతమంది కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా గర్భం ధరించినటువంటి స్త్రీలు ఉంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి. నీటి దగ్గర నడిచేటప్పుడు కానివ్వండి, లేకపోతే లోహపు వస్తువుల దగ్గర కానివ్వండి, లేకపోతే నీరు తాగేటప్పుడు కూల్ డ్రింక్స్, ముఖ్యంగా ఎవరైతే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మూర్తులు ఎవరైతే ఉంటారో వారు కూల్ డ్రింక్స్ తాకండి, బయట వ్యర్థ పదార్థాలు తినకండి, తినేటటువంటి తిండి విషయంలో జాగ్రత్త వహించండి. అట్లాగే ఎంతసేపటికి కూడా వీరు ఏకాగ్రత చిత్తంతో ఏ సుందరాకాండ పారాయణ వినండి, అదే హనుమాన్ చాలీసా వినండి, హనుమంతుడి గురించే ధ్యానం చేయండి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి బిడ్డ సుభిక్షంగా బయటికి వచ్చి ఆనందాన్ని కలుగజేస్తాడు. లేకపోతే చాలా ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థుల మీద ఈయన యొక్క దృష్టి పడటం వల్ల వీరు సంఘంలో రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురయ్యి దూర ప్రదేశాలకు వెళ్ళటం, ఉన్నట్టుండి ఆకస్మికంగా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రకరకాల విన్యాసాలు, అంటే అవసరం లేనటువంటి దుర్వ్యసనాల ద్వారా ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని కోల్పోయేటటువంటి పరిస్థితులు, నరములకు సంబంధించినటువంటి అంటే నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తండ్రితో ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఉంటుంది, లేకపోతే తండ్రి పిల్లలతో గొడవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది గొడవ అని మన మనసుకు తెలియకుండా, గొడవ కాదండి, అన్నిటికీ మూలం నోరు. ఆ నోటి ద్వారా మాత్రమే సమస్యలు పెద్దవవుతాయి తప్ప అది అసెంబ్లీలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య అయినా సరే నోటితోనే ప్రారంభం అవుతుంది. ఆ నోటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి, ఏకాగ్రతతో మాట్లాడండి. అవతల వారి యొక్క హావభావాలను గమనిస్తూ అవతలవాడు మోసం చేస్తాడా, అవతలవాడు మనకి ప్లెజెంట్గా ఉన్నాడా, లేకపోతే వాడి వలన లాభం కలుగుతుందా అని 1-4 సార్లు ఆలోచించి శనీశ్వరుడు ఓర్పుని, సహనాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఆయన మీకు సప్తమంలో ఉండి అవి కోల్పోయే పరిస్థితిని కలుగజేస్తున్నాడు. కాబట్టి దాని ద్వారా మీరు ధనాన్ని కోల్పోతారు, కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోతారు, కుటుంబంలో తండ్రితో విభేదాలు కలుగుతాయి, భార్య ద్వారా, భర్త ద్వారా, అత్తగారు, మామగారుల ద్వారా, వీళ్ళ ద్వారా మీలో మీకే కొంత సంయమనం లోపించి కుటుంబంలో అనవసరమైనటువంటి దుర్భాషల ద్వారా మీరు అతలాకుతలం అయిపోయి అనవసరమైనటువంటి కోర్టులు, న్యాయస్థానాలు వాటి దగ్గరికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకోకండి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పూర్వజన్మ సుకృతాన్ని జన్మలో భగవద్ ధ్యానం ద్వారా మాత్రమే మీరు దైవాన్ని ఎక్కువ అర్థించడం ద్వారా, దైవ ప్రార్థనలు ఎక్కువగా చేయడం ద్వారా మాత్రమే వీరు శని యొక్క ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకునే పరిస్థితి మీకు కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆర్థికంగా లాభం పొందాలంటే మీరు గురువులని ఎక్కువగా ప్రార్థన చేయండి. అట్లాగే
ఈ కన్యా రాశి వారికి గృహ సంబంధిత అంటే గృహం కట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్యాంకు ద్వారా లోను తీసుకుందాం అనుకుంటే వారికి అన్నీ కూడా అవి లేవు, ఈ కాగితాలు లేవు, ఆ కాగితాలు లేవు, లేదా మీ బంధువుల యొక్క సంతకం పెట్టించండి, లేకపోతే తెలిసిన వాళ్ళ సంతకం పెట్టించండి, ఇలా రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తారు, విరక్తి కలుగుతుంది. లేకపోతే ఒక్కోసారి ఈ గృహ నిర్మాణ విషయంలో భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి సంయమన లోపం వలన మాట పెరిగి ఇల్లు ఆగిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు ముందే సరైనటువంటి ధనాన్ని మీరు సముపార్జన చేసుకోండి. సరైన ధనం అంటే 10 రూపాయలు మనకి ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు 8 రూపాయలు 7 రూపాయలైనా మీ దగ్గర పెట్టుకొని 3 రూపాయలు అవతల వ్యక్తి నుంచి తీసుకోవడానికి జాగ్రత్తగా మీరు ఆ యొక్క ప్రణాళికలు ముందుగా రెడీ చేసుకోండి. ఏదో 2 రూపాయలు ఉంది కదా 8 రూపాయలు ఎట్లయినా వస్తుందిలే అని చెప్పి బంధుమిత్రాదులు ఇస్తారు, లేకపోతే తండ్రి ఇస్తాడు, లేకపోతే మనకి వేరే స్థలం అమ్ముకుంటే లేకపోతే వేరే ఇల్లు అమ్మితే ఆ ధనంతో చేస్తాం, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఏదైనా సరే ఒక వస్తువు అమ్ముతున్నారంటే ఆ వస్తువు పూర్తిగా అమ్మి ఆ ధనం మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే వేరే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక భార్య భర్తతో, భర్త భార్యతో చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఎవరైనా ఏదైనా కోరిక తెలియజేసుకుంటే అది ఒకరికొకరు సంయమనం పాటించుకొని చక్కగా దాని గురించి విశ్లేషించుకొని కుటుంబంలో ఇబ్బందులు కలగకుండా చక్కగా ఒకరికొకరు గౌరవించుకుంటే సంఘంలో మీకంటూ ఒక స్థానం నిలబడుతుంది, లేకపోతే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. శనైశ్చరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవండి. అవసరమైతే జప హోమాదుల వలనైనా సరే మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క కర్మ ప్రారంధాన్ని నివృత్తి చేసుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయాలి. స్వయం కృషితోనే మాత్రమే మంచి మాటతోనే మీరు ఈ యొక్క కన్యారాశి వారు ఈ యొక్క 2.5-3 సంవత్సరాలని కాలం జాగ్రత్తగా వెళ్ళబుచ్చడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.